సాటర్డే కదా హాలిడే, ఇంటి దగ్గరే ఉంటారు. బాక్స్లు అన్ని రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఆకులు అయితే వాడిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఏదైనా కలిసినట్లు వేస్తున్నాను అనమాట. ఇక్కడ చట్నీ రోజు మా సార్ గారి దృష్టి వల్ల మొక్కల మీద పడింది అనమాట. అయ్యా ఇలా గీతంని మా ఆయనతో పాటు వెళ్ళి తీసుకురావడం అంటే నాకు చాలా ఇష్టం. వెయిటింగ్. హాయ్ గీత. అయితే పాలు తాగొచ్చాను అనమాట. మా ఆయన అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారు అనమాట. ఆయన చికెన్ పాప్కార్న్ ఆర్డర్ ఇద్దామా, బర్గర్ ఆర్డర్ ఇద్దామా, లేదా పిజ్జా హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఆయన చాయ్ తాగుతూ పేపర్ చదువుతున్నారనమాట. ఈరోజు సాటర్డే కదా హాలిడే, ఇంటి దగ్గరే ఉంటారు. గీతమ్మకి మాత్రం స్కూల్ ఉంది, తనకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా నేనైతే. సో పప్పు ఈరోజు సాటర్డే కాబట్టి పప్పు అనమాట, టమాటా కుక్కర్లో పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం తనకి అట్టేస్తున్నా. ఇంకా పప్పుకి తాలింపు పెట్టాలి, చట్నీ ఒకటి ప్రిపేర్ చేయాలి. అంతా అవి అయిపోతే ఇంకా మనకి బాక్స్ పని అయిపోయినట్టే. అన్నీ కట్టడమే. బాక్సులు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ బాగా తుడిచేసి అన్నీ ప్యాక్ చేసేసి తర్వాత గీతమ్మని అయితే లేపుతాను అనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడు నుంచి మేము నైట్ వరకు ఎలా స్పెండ్ చేస్తామో వీడియో తీస్తూ ఉంటాను. చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్ రాణి, బాయ్ గీతు. ఇక్కడ ఏదో ప్రయోగాలు అయితే చేస్తుంది. బట్ మొన్న మేము నర్సరీ నుంచి 2 మొక్కలు కొనుక్కొని వచ్చాం కదా, వాటికి మట్టి వేసి కుండీల్లో పెట్టాము. బట్ ఎందుకో తెలియట్లేదు, ఆకులు అయితే వాడిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఏదైనా అంటే ప్లేస్ మారింది కాబట్టి అవి సర్దుకోలేకపోతున్నాయి అంటావా? కొత్త ఇంటికి వచ్చాయి కాబట్టి దానికి కొన్ని రోజులు అలవాటు పడొద్దా. ఇది మా ఇల్లు అని తెలిస్తే అప్పుడు పోస్తాయి, కానీ ఎక్కువే పూసాయి. ఆ రోజు కొన్ని పువ్వులే ఉండేవి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పువ్వులే వచ్చాయి. ఇవన్నీ చామంతి పువ్వులు, చిన్ని చామంతి. మీరు చెప్పారు దీని పేరు చిట్టి చామంతి అంటారు, దబిడి చామంతి అంటారు. అది ఇంకా స్నానం అయితే చేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి. టెనిష్ పాప కూడా స్నానం చేసింది. వాళ్ళ డాడీతో అయితే బయటకు వెళ్ళింది. అంతలోపు నేను పూజ చేసుకున్నా ఇంకెందుకని. పలిచినట్లు వేస్తున్నాను అనమాట. ఇక్కడ చట్నీ చేసేసాను ఇందాకే పాపకు పెట్టినప్పుడే. అలానే టమాటా పప్పు. మధ్యాహ్నంకి ఒక్క రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 గంట అప్పుడు ఆ టైం అప్పుడు. మా ఆయన అలాగే ఇంట్లో ఉంటారు కాబట్టి అతను ఎప్పుడు తింటానంటే అప్పుడు పెట్టేస్తాను. ఇంకేం పని కూడా లేదు. వీడియో అప్లోడ్ చేస్తే ఇంకా మంచిగా మా ఆయన నేను కలిసి మంచి మూవీస్ చూసుకోవడమే. ఈ 2 డేస్ కూడా హ్యాపీగా గడిచిపోతే చాలు. 2 రోజులు. రోజు మా సార్ గారి దృష్టి వల్ల మొక్కల మీద పడింది అనమాట. ఆ మొక్కలు ఎలా నాటాలి, పెరిగిన మొక్కలు ఎలా కట్ చేయాలి, ఎలా ఊడిస్తే మంచిగా పెరుగుతాయి పువ్వులు గట్ట అని చెప్పేసి సర్చలు చేసి ఈరోజు తెల్లారి నుంచి ఈ పని మీదే ఉన్నారు. టిఫిన్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కల్ని నాటుతాను. గులాబీ పువ్వుల మొక్కలు అనమాట ఇవన్నీ. కానీ చాలా పెద్దది పెరిగేసింది. ఒక సిస్టర్ ఇచ్చారు కదా, చెప్పాను అప్పుడు, చెట్టు చాలా పెద్దది పెరిగింది. అన్నీ కట్ చేశారు. ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం అనమాట. మంచిగా పప్పు అన్నం అప్పడం వడియంతోనే. లేనీష కూడా అన్నం తినిపించాము. నేను మా ఆయన ఇద్దరం కలిసి అతను తిప్పితే నేను తినిపించాను అనమాట. సరదాగా తినేసింది అది. నాని నీకు తినిపిస్తున్నప్పుడు ఏమనిపించింది? చాలా చక్కగా తిన్నారు. నిజంగా ఓపిక పడాలి కానీ అది తింటది అనమాట. పర్లేదు, బెటర్. మా గీత పాప ఆడుకొని తినిపిస్తే బాగానే తింటుంది. తినడానికి ఇష్టపడరు కానీ నోరు తెరరు. చూసాను కదా లైవ్ గా. మరి నేను ఈ మధ్యన ఇష్టంతో ఎందుకు అలా తినిపిస్తున్నా? తను తింటేనే నాకు తినిపించాలి అనిపిస్తుంది కదా. అప్పుడు చూడండి ఎలా తింటుందో. అయ్యా ఎక్కిపోతాను. తింటున్నప్పుడే చేస్తుంది అలాగా. ఇంకా నేనైతే గీతమ్మని తీసుకురావడానికి వెళ్తున్నా. నేను మా ఆయన లినిష్ పాప ముగ్గురు కడుతుంది. ఏమో చెప్పే కనిపించట్లే. ఇందాక లోపల పెడితే ఒక చెప్పు మంచం మీద పెడితే తెచ్చి ఎక్కడ ఇసిరిసాను, ఎక్కడ పెట్టాను. ఇలా గీతంని మా ఆయనతో పాటు వెళ్ళి తీసుకురావడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే అతనికి సెలవు వచ్చింది. ఇప్పుడు కంపల్సరీగా నేను వెళ్తాను బండి మీద. నా అవతారం చూడండి, కనీసం జడ కూడా వేసుకోలే, ఆ ముడితోనే వచ్చేసినాను అనమాట. అలా ఉంటుంది నాతోనే.
ఇంకా గీత్క కోసం వచ్చేసాను అనమాట. పర్లేదు. నన్ను చూసిందో చూడలేదో చూసినట్టుంది. అడుగుతా. గీతు క్లాస్ టీచర్ అనమాట, మంగా మేడం. అన్నీ సర్దుతున్నారు చూసారా దానికి కోసం వెయిటింగ్. హాయ్ గీతు, ఎందుకు డల్ ఉన్నావు అసలు? నేనైతే పాలు తాగబట్టాను అనమాట. సో తాగేసింది, ఇంకా కొంచెం సేపు పడుకోవడమే, రెస్ట్ తీసుకోవడమే. ఇప్పుడే ఛాయ్లు అయితే తాగిసినాం అనమాట. అలా కూర్చొని మీటింగ్ చేసుకున్నాం అంతే. అంటే మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేద్దాము, జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో అనమాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏటీఎం దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా డబ్బులు తీయడానికి. సో డబ్బులు తీసినప్పుడు ఒకరు వస్తూ ఉంటారు, బ్రో మీకు మీరు డబ్బులు తీయకండి, నేను మీకు క్యాష్ ఇచ్చేస్తాను, మీరు నాకు ఫోన్పే చేసేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. లేదంటే వాళ్ళు నేను ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పి నాకు ట్రాన్స్ఫర్ కొట్టేయండి, నా క్యాష్ ఉంది నేను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటారు. ఇంకా కొన్ని ఇట్లా ఏంటంటే మేమే మీకు ఫోన్పే చేస్తాము అంటే ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ లేదా షాపుల దగ్గర కానీ రద్దీగొని దగ్గర కానీ ఒకరు వస్తారనమాట. సార్ నా దగ్గర క్యాష్ లేదు, మీకు ఫోన్పే చేస్తాను, మీరు నాకు క్యాష్ ఇవ్వగలరని అడుగుతారు. అది 500,000 వరకు అయితే అంటే ఎంత అమౌంట్ అయినా మనం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన స్కామ్స్లో ఏంటంటే అది మరీ పర్టికులర్ అనమాట. లైక్ 500, 1000, 50,000, 1,00,000 మీకు ఇస్తాము, మీరు నాకు కావాలంటే ఒక 5%, 10% మీరు ఉంచుకొని నాకు ఇవ్వండి అని అనేసి స్కామ్లు కూడా జరుగుతున్నాయి అనమాట. లైక్ వాళ్ళు నిజంగానే మీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తారు, ఒక 1,00,000 మీకు వేస్తారు, ఒక 10% అంటే ఒక 10,000 మీరు ఉంచుకొని మీరు 90,000 నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని అంటారు. మీరు మీ అకౌంట్ చెక్ చేసుకుంటారు, ఓకే 1,00,000 మీ అకౌంట్లోకి వస్తుంది, మీరేమో అబ్బా నాకు వచ్చింది కదా 10,000 మిగులుతున్నాయి కదా అని చెప్పి 90,000 క్యాష్ ఏమో వాడికి ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అనమాట. సో అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే వస్తుంది అనమాట. ఈ మధ్యన మీరు పేపర్లో కానీ న్యూస్లో కానీ చదివే ఉంటారు కదా, సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, అన్వాంటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు ఓటీపీలు కానీ చెప్తే మీ డబ్బులన్నీ గుంజుకుపోతారని చెప్పేసి అంటారు కదా. ఇలా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకరి దగ్గర డబ్బులు కొట్టేసి వీళ్ళ అకౌంట్లోకి వస్తాయి అనమాట. ఏవి కూడా మన క్యాష్ రూపంలో ఎక్కడ దొంగతనం జరగదు కదా, ఫ్రాడ్ అనేది క్యాష్ రూపంలో ఎక్కడ జరగదు కదా. సో అక్కడ జరిగిందంతా ఏంటంటే ఒకరి అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది కదా. సో ఈ ట్రాన్స్ఫర్ మీ అకౌంట్లో ఉన్నాయనుకోండి, పోలీసులు ఎప్పటికైనా వచ్చి వాడిని పట్టుకొని పోతారు. సో వాడి అకౌంట్లో కూడా ఉంచకూడదు అనమాట. ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు ఎప్పుడు కూడా వాడి అకౌంట్లో ఉంచకూడదు కదా. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచో నేను కొట్టేసాను అనుకోండి, నా అకౌంట్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నా అకౌంట్ ట్రేస్ చేస్తారు, నా అకౌంట్ పట్టేసుకుంటారు, నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో వీడేం చేస్తాడంటే తెలివిగా క్యాష్లోకి మార్చేస్తాడు అనమాట. ఆ క్యాష్లోకి మార్చడానికి ఏం చేస్తాడంటే వేరే వేరే సోర్సెస్తో ఒక 10 అకౌంట్లోకి ఒక 1,00,000 రూపాయలు వీడు కొట్టేశాడు అనుకోండి, ఈ 1,00,000 రూపాయలని ఒక 10 అకౌంట్లోకి అంటే 10,000 లెక్క ట్రాన్స్ఫర్ కొట్టించేస్తాడు. ఈ 10,000 నుంచి ఎవరెవరికైనా షాపుల దగ్గర కానీ ఏదైనా రద్దీగా ఉన్న దగ్గర కానీ వెళ్ళి మీకు ఫోన్పే చేస్తాను, మీ అకౌంట్లో పడిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. పడిన తర్వాత తీసేసుకుంటాడు. ఇప్పుడు పోలీసులు ట్రేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నాడో వాడు కంప్లైంట్ ఇస్తాడు కదా, సార్ ఇలా నాకు మోసం జరిగిందని చెప్పేసి వాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడి అకౌంట్ నుంచి ఎవరికి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి నా అకౌంట్లోకి జరిగాయి. ఓకే, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవు, నా అకౌంట్ నుంచి ఏం జరిగాయి, నా అకౌంట్ నుంచి ధర్నీ అకౌంట్లోకి వెళ్ళాయి. సో అంటే ఇప్పుడు ధర్నీ కూడా అందులో ఒక పార్టే. సో వెంటనే ఏం చేస్తారంటే పోలీసులు ధర్నీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసేస్తారు. ధర్నీ అకౌంట్ కూడా ఒక 10,000 లాక్ పెడతారనమాట. ధర్నీ ఇలా డబ్బులు ఏవైతే వస్తాయో వెంటనే ధర్నీ అకౌంట్ నుంచి రికవర్ చేసి ఎవరైతే పోయాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ రకంగా ఈ మధ్యన మోసాలు అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా పరిచయం లేని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇలా కమిషన్ ఆశ చూపించి హై అమౌంట్ ఏదైనా మీకు ఫోన్పే చేస్తాము లేదంటే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొడతాము, మీరు మాకు సమ్ పర్సంటేజ్ ఉంచుకొని మాకు తిరిగి పంపించండి అని అంటే మాత్రం మీరు జాగ్రత్తగా అటువంటివి ఏవి ఎంకరేజ్ చేయకండి. మాకు తెలీదు, మా దగ్గర లేవు, మేమేం చేయలేము అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోండి. అంతేగాని పొరపాటున అందులో దిగారంటే మాత్రం మీరు కోరి ఒక ప్రాబ్లమ్ని మీ నెత్తి మీద పెట్టుకున్నట్టే అండ్ మీ డబ్బులు మీరు మీ చేతులతో పోగొట్టుకుంటున్నట్టే. ఇది నేను ఈరోజు మీకు చెప్దాం అనుకున్నది. సో జాగ్రత్త. ఇంకో రెండో కేసులో అంటే ఫస్ట్ కేసులో ఏంటంటే వాడు ట్రాన్స్ఫర్ మీకు కొట్టాడు, డబ్బులు మీకు వచ్చాయి, తర్వాత డబ్బులు పోయాయి, అక్కడ బాగానే ఉంది. రెండో కేసులో చూడండి, వాడు మీకు క్యాష్ ఇస్తాడు. లైక్ ఇప్పుడు అదేంటి నాకు క్యాష్ ఇచ్చాడు నన్ను ఫోన్పే చేయమన్నాడు కదా అని చెప్పేసానంటే మీరు ఎవరికి చేస్తున్నారో తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి మీరు ట్రాన్స్ఫర్ కొట్టచ్చు, లేదంటే ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టచ్చు.
అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి. ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అని అంటే ఇప్పుడు గంజాయి ఉందనుకోండి. ఇప్పుడు గంజాయి కొనేటప్పుడు ఏంటంటే వీడు అడిగి క్యాష్ ఇవ్వలేకపోయాడు అనుకోండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని వీడు డైరెక్ట్గా చేసాడు, వీడు దొరికిపోతాడని చెప్పేసి వేరే వాళ్ళతో చేపిస్తాడు అనమాట. ఇప్పుడు నేనే కొన్నాను అనుకోండి పలానా ఒకటి దగ్గర ఎక్స్ అనే వాడి దగ్గర నుంచి, నేను వాడికి క్యాష్ ఇస్తే వాడు క్యాష్ని అకౌంట్లో వేసుకోవడానికి వాడికి ఇబ్బంది కాబట్టి వాడు ఏమంటాడు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టానంటాడు. నేను వాడికి అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టాను అనుకోండి, వాడు దొరికిపోయినప్పుడు నేను దొరికిపోతాను కదా అని చెప్పేసి వీడు కొట్టిన తెలివిగా ఏం చేస్తాడంటే నేను ధరణికి ఇస్తాను అనమాట. మీకు క్యాష్ ఇచ్చేస్తానండి, మీరు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టండి అని చెప్తానంట. క్యాష్ ఏమో 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తాను, నీ అకౌంట్ నుంచి వాడి అకౌంట్కి వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైనా వాడు దొరికిపోయినప్పుడు వాడి అకౌంట్లో మీరు ఎందుకు వేశారని చెప్పేసి ధరణిని అడుగుతారు. సో దాన్ని ఏమో నాకేం తెలియదండి, ఒక క్యాష్ ఇచ్చారు, నేను ఏమంటే వేసాను అంటే అది ఇల్లీగల్ కదా, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అనేసి అడిగేసి మిమ్మల్ని కూడా ప్రాబ్లంలో పడేటట్టు చేస్తారనమాట. సో ఇలాంటి కేసెస్లో మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. మా ఆయన అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారనమాట. నాని నేను అడిగానని తీసుకెళ్తున్నావా, నేను అన్కంఫర్టబుల్గా ఉన్నానని తీసుకెళ్తున్నావా? అదేం కాదు, ఆ సినిమా చూసి చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు కదా, సో ఎలా ఉంటుందో చూద్దాం. అంతేగాని నా కోసం తీసుకెళ్తానని చెప్పొచ్చు కదా. నేను ఎట్లా ఇలా తయారయ్యాను? లేకపోయినా ఎందుకు చెప్పాలి చెప్పు, ఫ్యాక్ట్ ఏదైతే అదే చెప్పాలి. భార్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నీ హ్యాపీనెస్ కోసం నేను నా క్యారెక్టర్ని మార్చుకోలేదు. నవ్వైతే నువ్వు అంత కోపంగా చెప్తే ఇదేంటి ఇష్టం లేకుండా మీరు సినిమాకి తీసుకెళ్తాను అనుకుంటారు. గీతు ఎక్కడికే? సంక్రాంతికి వస్తున్నా, మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. లినిషా మాత్రం క్యూట్ అసలు. హ్యాండ్ బ్యాగ్ ఇస్తుంది. ఎక్కడికి ముప్పు వస్తుందా? లేదు, అందుకే తిన్నా నడాలి. ఎక్కడికి నాన్న? ఎక్కడికి? సినిమాకి అని చెప్పు. ఏ డ్యాన్సులు చేస్తావు అక్కడ సినిమాలో? అవునా? వీళ్ళు ఎప్పుడు తిని దగ్గరే ఉంటుంది ఫస్ట్, దానికోసమే సినిమాకి వస్తుంది. మా ఆయన చికెన్ పాప్కార్న్ ఆర్డర్ ఇద్దామా, బర్గర్ ఆర్డర్ ఇద్దామా, లేదా పిజ్జా ఆర్డర్ స్టైలా? లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. నీకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? సినిమా బాగుంది. ఎందుకు? ఏదో చెప్పాడు కదా, ఫ్లాష్ బ్యాక్ చెప్పకుండా ఉండడానిక. చూసారా ఇలా దాచేసుకుంటారు అనమాట. ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా అంటే అసలు మా ఆడవాళ్ళం ఏమైపోవాలి లేక అన్నీ చెప్పాలి కదండి. భర్తలు చెప్తేనే భార్యలకి కమ్మగా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫన్నీగా నవ్వుకున్నాం అనమాట చాలాసేపు. చాలా ఫన్గా తీశారు, ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ మాత్రం. సెకండ్ హాఫ్ ఎక్కువ ఫన్నీగా ఉంది కదా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం భలే అనిపించింది, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనిపించింది.